నీట్ పరీక్షల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో మొదటి 9 ర్యాంకులు సాధించి మరోసారి శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధిపత్యాన్ని నిరూపించారని అన్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ బొప్పన సుష్మా. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అద్భుతమైన విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల కృషి, అంకిత భావంతో పాటు అధ్యాపకుల టీచింగ్ వల్లే ఈ రికార్డు సాధించామని అన్నారు సుష్మా. మరోసారి నీట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధిపత్యాన్ని నిలిపిన విద్యార్థులు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్యాంప్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు 25 లక్షల పారితోషికాన్ని అందించారు డైరెక్టర్ సుష్మా. I have seen the way they have worked. Last 2 years లో ఈ పిల్లలు చేసిన హార్డ్ వర్క్, నాట్ జస్ట్ లెర్నింగ్ ద సబ్జెక్ట్, ఇప్పుడు మాతో పాటు సపోర్టివ్గా మేము ఏదైతే ప్లాన్ ఇస్తామో, ఏ అసైన్మెంట్స్ ఇస్తామో ఆ టాపిక్ మీద ఎన్సీఆర్టీ బుక్ చదువుకుంటా, క్లాస్లో టీచర్ నోట్స్, అట్లాగే అసైన్మెంట్స్ చేస్తా, అండ్ ఎర్రర్ ఎగ్జామ్స్, ప్రతి ఎగ్జామ్ అయ్యాక చేసిన 2-3 మిస్టేక్స్ మీద, ఇంకా ఆ కాన్సెప్ట్స్ మీద ఇంకా ఎడిషనల్గా టీచర్స్ మళ్ళీ టీచ్ చేసి దాని మీద మళ్ళీ క్వశ్చన్స్ ఇచ్చి ఎర్రర్ ఎగ్జామ్స్ పెట్టి, మా ఆన్లైన్ ఇన్ఫినిటీ మెటా యాప్ ద్వారా కూడా దే హ్యావ్ టేకెన్ ఎర్రర్ ఎగ్జామ్స్. దాంట్లో ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్గా వాళ్ళు చేసిన ఎర్రర్స్తో ఒక టెస్ట్ వచ్చేస్తుంది. అది చేయటం వలన ఎర్రర్స్ అన్ని రెక్టిఫై అయ్యి పిల్లల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నేను అంతకుముందు చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఉండగలనా లేదా అన్న క్వశ్చన్కి అట్లీస్ట్ దే విల్ ఫైండ్ అన్ ఆన్సర్. అండ్ సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ అ 2 years ప్రాసెస్. సబ్జెక్ట్ నేర్చుకోవటం, వర్కింగ్ చేయటం, అర్థం చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, క్లారిఫై చేసుకోవటం, ఎగ్జామ్ రాయటం, ఎగ్జామ్ రాశాక మళ్ళీ ఎర్రర్ రెక్టిఫికేషన్ చేసుకోవటం. సో దిస్ ఈజ్ లైక్ all around cycle that happens week on week. Every week this process happens, and every week the faculty and administrators sit together. ప్రతి స్టూడెంట్ మార్క్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎలా వచ్చినాయి, ఎక్కడ తగ్గుతున్నాయి, ఏ పిల్లలు ఫిజిక్స్, ఏ పిల్లలు కెమిస్ట్రీ, ఏ పిల్లలకి బయాలజీ కావాలి, వాళ్ళకి అడిషనల్ 1 hour ఆ సబ్జెక్ట్కి అలాట్ చేసుకుంటా. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ సిస్టమ్ దట్ రన్స్. దట్స్ లైక్ అన్ ఆటోమేషన్. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ హ్యూమన్ ఆటోమేషన్, బట్ ప్రతి ఒక్కళ్ళు ఆ డెడికేషన్తో, అలర్ట్నెస్తో క్యాంపస్లో ఉంటారు కాబట్టి ఇట్స్ ఈజియర్ టు మేక్ ష్యూర్ దట్ వర్క్ గెట్స్ డన్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పిల్లలే ఎగ్జామ్ రాయాలి, అండ్ అంత కాన్ఫిడెంట్గా 720కి 720 ఇంతమందికి వచ్చిందంటే ఎంత కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళుంటారు. అండ్ ప్రతి క్వశ్చన్ ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా అంత యాక్యురసీతో చేయగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దీస్ స్టూడెంట్స్. మనం ఎవరైనా ఎగ్జామ్ పెట్టినా మనం ఇంత బాగా అయితే డెఫినెట్లీ చేయలేము. సో that's a very proud moment. It's an achievement for them for their entire life to look back, and it's the first success that they have actually seen. And I hope and wish they will see continued success throughout their life, and become exceptional doctors and scientists going forward, because they definitely have the ability to do so. అయితే ఈ అకాడమిక్ సిస్టమ్ కరిక్యులం ఏదైతే డెవలప్ చేసామో ఇన్ని ఇయర్స్లో, అండ్ వన్స్ యూ గో ఇన్ టు ద డెప్త్, ఆ మైక్రో స్కెడ్యూల్స్, ఎవ్రీడే స్టూడెంట్ ఏం చేయాలి, టీచర్ ఏం చేయాలి, క్లాస్లో ఏంటి, స్టడీ అవర్ ఏంటి అనేది ఆ డీటెయిల్గా ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ఇంతమంది పిల్లలు ఉన్న శ్రీ చైతన్యలో ఎక్కడ సిస్టమ్ తప్పకుండా వీఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ప్రాపర్లీ. అండ్ దట్స్ వై యూ కెన్ సీ టుడే ప్రతి బ్రాంచ్ నుంచి దే ఆర్ సెలబ్రేటింగ్ ద రిజల్ట్స్. And that is the power of Sri Chaitanya curriculum and the power of our implementation methods that we follow. So congratulations each and every one. Illu chala brief ga chepparu, but they have so many ideas, and they have so many things that they can say about what will help a student prepare for NEET. So any students preparing for NEET, please do reach out to them. I'm sure they can give you lots of tips and tricks to score the best possible.